ఆటోమేటిక్లీ డీమ్ టు బి వేకెంట్ అని చెప్పి ఆర్టికల్ 190 ఆఫ్ సబ్క్లాస్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్ చెప్తుంది. సో అది దట్ లా హాస్ బీన్ లేడ్ డౌన్ క్లియర్లీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ గారు, నేనేమంటానంటే ఆల్రెడీ చచ్చిన పాముని మనం మళ్ళీ మళ్ళీ లేపేందుకు చంపుతామని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు ఇవాళ రోజు వైసీపీ అసలు ఆంధ్రప్రదేశ్ లో మొత్తానికే నిర్వీర్యం అయిపోయింది. అసలు ఇవాళ రోజు ఆ పార్టీ ఉనికి రేపటి ఇవాళ రోజు ఓకే చచ్చిన పామును మళ్ళీ చంపడం కాదు, అది అది అంటే ఇక్కడ సార్ ఇప్పుడు 11 స్థానాలు ఆ పార్టీకి ప్రజలు గట్టబెట్టారు. ఆ ప్రాంత ప్రజలు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్కొక్క ఏరియాలో 40%, 39%, 35%, జగన్మోహన్ రెడ్డికి 61% ఓట్లతో అక్కడ ప్రజలు నమ్మి వాళ్ళకి అధికారం ఇచ్చారు. అంటే మా బాగుపడుతుంది, మా గలాన్ని అసెంబ్లీలో వినిపిస్తారని. ఇప్పుడు వాళ్ళందరినీ మోసం చేసినట్టే కదా వాళ్ళ పరిస్థితి. 100% ఏకీభవిస్తున్నాం మీరు అన్న మాటలు. ఎందుకంటే ఒక శాసనసభ్యుని ఒక నియోజకవర్గ ప్రజలు వాళ్ళు నమ్మి అతనికి ఓట్లేసి ఆ అసెంబ్లీలో కూర్చోబెట్టి అతను వాళ్ళ సమస్యల మీద వాటి మీద పోరాడతారని చెప్పి కూర్చోబెడితే వాళ్ళు ఒక్కసారి కూడా, ఆయనే కాకుండా ఆయన ఎమ్మెల్యేలు ఎవరు కూడా సరిగ్గా సెషన్స్ కానీ ఏది కానీ అటెండ్ కాకుండా వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీ సమస్యల గురించి ఒక్కసారి కూడా మాట్లాడకుండా, అంటే ఇదివరకు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నంత మాత్రం ఇదివరకు మాత్రం పెద్ద చేసిందేం లేదు వాళ్ళు. ఇప్పుడైతే ఇంకా అసలుకే మొత్తానికి అసలు ఏం చేయట్లేదు. వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో వీళ్ళని ఎన్నుకున్నందుకు ఇవాళ రోజు మనకు తెలుస్తుంది క్లియర్ గా. ఒకటి ఏంటంటే పవన్ గారు, యాజ్ పర్ ద రూల్ యాక్చువల్ ఏంటంటే ఈయన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అర్థనాదాలు పెడుతున్నాడు. కానీ యాక్చువల్ రూల్ ఏంటి, మినిమం 18 మెంబర్స్ ఉంటేనే మీ పార్టీకి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ ఈయనకి 11 వచ్చింది. సో ఎల్ఓపి స్టేటస్ రాదు ఈయనకి. సో చట్టం ప్రకారం ఎల్ఓపి రానప్పుడు నేను హైకోర్టుకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, నేను రకరకాలుగా అర్థనాదాలు చేసుకుంటూ నాకు కావాలి, నాకు స్పెషల్ స్టేటస్ ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి ఇతను ఇట్లా చిన్నపిల్లోడు చాక్లెట్ కోసం మారం చేస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన తెరల వెనక ఉండి నివసించే సీఎం అని చెప్పి గత ప్రభుత్వంలో కూడా పేరుంది. అసలు తెర ముందుకు రాడు, ఎప్పుడు తెరల వెనకాల ఉంటాడని చెప్పి. అలాంటిది ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కూడా ఇప్పుడు అది రాకపోయేసరికి నేను టీవీలోనే నేను ఇంటర్వ్యూలు ఇస్తాను, నేను ఏమున్నా ప్రతిపక్ష హోదాని టీవీల నుంచే మాట్లాడతాను, ప్రతిపక్ష హోదాలాగా బిహేవ్ చేస్తాను, టీవీల నుంచి ఇంటర్వ్యూల ద్వారానే అసెంబ్లీ మాత్రం రానని చెప్పి అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఎప్పుడు అంతే ప్రజల సమస్యల మీద ఎప్పుడు పోరాడు. అసెంబ్లీలో బడ్జెట్ సెషన్స్ అవుతాయి, దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కూటమి నేతలు ఇవి జరిగాయి రాష్ట్రంలో, ఇట్లా ఉంది, ఇది అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది, ఇవన్నీ మాట్లాడిన తర్వాత అవన్నీ అంశాలు తీసుకొని ఇంట్లో కూర్చొని ఏదో నలుగురిని ఆయనకు నచ్చిన మీడియా మిత్రులను పిలుచుకొని వాళ్ళ ముందు ఏదో వాళ్ళ అటువైపు ఉండదు, అవుట్ గోయింగే, ఇన్కమింగ్ ఉండదు, వాళ్ళు ఏం చెప్పొద్దు, ఇంకా అడగొద్దు, ఈయనే చెప్పింది వినాలి. సో దాని గురించి అక్కడ ప్రస్తావించడం ఏంటిది? అసెంబ్లీకి వెళ్ళి తప్పైతే మీరు ఈ విధంగా చేస్తున్నారని అక్కడ అడగాలి కదా ఆయన. సార్ ఆ విషయం మీద ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారే ఏపీసీసీ ప్రెసిడెంట్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆవిడే అంది ఇట్ వాస్ వెరీ స్టూపిడ్ అండ్ ఫూలిష్ అని చెప్పి పేపర్ లో క్లియర్ గా వచ్చినవి ఆమె అన్న వాక్యాలు వాళ్ళ అన్నయ్య గారి గురించి. ఏమందంటే ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి సభల్ని అసెంబ్లీని బాయ్కాట్ చేయడం ఏంటి, వెళ్ళకపోవడం ఏంటి, నిన్ను నమ్మి ఓటేసిన ప్రజల పరిస్థితి ఏంటి, ఆ పులివెందుల ప్రజల పరిస్థితి ఏంటి, మిగతా నీ శాసనసభ్యులు నీ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో 11 మంది, ఆ మిగతా 10 మంది నీతో పాటు ఇదంతా కలిపి 11, సో మిగతా 10 మంది కూడా వెళ్ళకపోవడం ఏంటి, అసలు దిస్ ఇస్ వెరీ స్టూపిడ్ అండ్ ఫూలిష్ డెసిషన్ అని చెప్పి ఆయన సొంత చెల్లె చెప్పింది. ఆ పేపర్లు అన్నింటిలో కూడా వచ్చింది. అప్పుడు మరి ఆ ఇంట్లో వాళ్ళే ఆయన తిట్టే పరిస్థితి వాళ్ళ రోజు. మరి ఇంకా ఆయన ఇప్పుడు కూర్చొని నేను రాను, నేను చేయను అని చెప్పి నేను ఇంకా తెరల వెనకనే ఉంటాను, ఇంకా సీఎం లాగానే నేను ఇంకా పాత సీఎంనే అదే తెరల వెనకనే ఉండే నేను నడిపిస్తాను అనుకుంటున్నాడు పాపం ఆయన. అది వర్కౌట్ కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ పవన్ గారు ఇంకోటి ఏం చెప్పాలంటే, అసలు ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పటికైనా ఒక 11 సీట్లు ఇచ్చారు ఆయనకి, అదేం తక్కువ కాదు. ఇప్పుడు అఫ్ కోర్స్ 151 సీట్స్ నుంచి 11కి పడిపోవడం అనేది చాలా దారుణం అది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయనకి ఓట్ షేర్ కూడా వచ్చింది, పర్లేదు, సీట్లు చాలా తక్కువ వచ్చిన ఓట్ షేర్ కాస్తాను వచ్చింది. సో ప్రజలు ఇంకా కొద్దిగా ఈయన మీద కొద్దిగా చిన్న నమ్మకాలు ఉన్న ఆ ప్రజలకు కూడా ఈయన మొత్తానికి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నాడు. ఇంకా ఆ అసెంబ్లీకి వెళ్లకుండా మొత్తానికి ఇంకా నిర్వీర్యం చేసేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ మాత్రం సీట్లు కూడా డౌట్ అయిపోయాడు ఆయనకి దీంతో బట్టి చూస్తుంటే. ఎందుకంటే ఆయన వెళ్లే పద్ధతి కానీ పందా కానీ ఫస్ట్ నుంచి అంత డామేజింగ్ గానే వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఇంకా మొత్తానికి డ్యామేజ్ చేసుకుంటున్నాడు ఆయన పార్టీ. ప్రజల్లోకి వెళ్తారని ఏదో చెప్తున్నారు కదా ఆయన. ఇంకే సార్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కూడా ఇంకా దేంతో కొట్టాలో దేంతో తిట్టాలో దాంతో పెడతారు. ఆ దమ్ములు లేదు, ఆ సాహసం చేయరు వాళ్ళు అనుకుంటా. ఈయన చేస్తాడో తెలియదు కానీ ఆ మిగతా 10 మంది అయితే చేయరు అనుకుంటా నేనైతే. ఈయన ముందేదో మాట్లాడతారు కానీ వెనకాల నుంచి వదిలేరా బాబు ఈయన నమ్ముకుని వెళ్తే దాన్ని కూడా సింపతికి వాడుకుంటారు కదా. చూసిండ్రా ఇప్పుడున్న కూటమి నేతలు నా పైన ఈ విధంగా దాడి చేయించారని. ఇక అన్నిటికీ ఇదిగో పులి అదే తోక అన్నట్టు ఏం చేసినా చేస్తారు. ఆయన పరిస్థితి ఇప్పుడు జనాలే ఆయన మీద తిరగబడే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయన నిజంగా ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్తే. ఎందుకు అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే గడప గడపకు అనే కార్యక్రమం ఒకటి తీసుకొచ్చారు.
సో దానికి వెళ్ళినప్పుడే అందరూ వెళ్ళగొట్టారు కదా, ఎవరు రానివ్వలేదు, నిలదీశారు, అప్పుడే నిలదీశారు అధికారంలో ఉన్నప్పుడే. రైట్.